ఎర్రచందనం అక్రమ రవాణాలో సంబంధాలు ఉన్న వర్ధమాన బుల్లితెర నటుడు హరిబాబును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై 13 కేసులు నమోదు కావడంపై అతని వెనుకున్న నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల ఓ సినిమాకు ఫైనాన్స్ చేయడం పైన వివరాలు సేకరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలతో ఉన్న పరిచయాలు, బుల్లితెర నటుల సంబంధాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మీడియా ముందుకు తీసుకువస్తామంటున్న టాస్క్ ఫోర్స్ సిఐ మధుతో మా తిరుపతి ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇప్పటికే కోలీవుడ్తో సత్సంబంధాలు ఉన్నటువంటి ఈ యొక్క విషయం తెలిసిన సంగతి మర్చిపోకముందే తాజాగా ఈ యొక్క టాలీవుడ్తో కూడా సత్సంబంధాలు, బుల్లితెరకు కూడా సత్సంబంధాలు అంటుకోవడం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది టాస్క్ ఫోర్స్. ఈ నేపథ్యంలోనే బుల్లితెర వర్ధమాన నటుడు హరిబాబు కొద్దిసేపటి క్రితం న్యాయవాది సహాయంతో లొంగిపోవడంతో పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించారు. టాస్క్ ఫోర్స్ సిఐ మధు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, యొక్క హరిబాబు సంబంధించి ఇప్పటికే గతంలో పూర్తి స్థాయి ప్రత్యేక బృందం గాలిస్తున్నాయి. ఈరోజు న్యాయవాది సహాయంతో లొంగిపోయారు. ఎలాంటి నిజాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి? ఇతనిపైన మేము 2017లో కేసు నమోదు చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా ఇతనికి ప్రధాన అరెస్టులను ఆల్రెడీ అరెస్ట్ చేసాం. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాల మేరకు మా ప్రత్యేక బృందాలు ఇతన్ని అరెస్ట్ చేయడానికి గాలింపు చర్యలు చేపట్టాము. అందులో భాగంగానే ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది తిరుపతిలో. ఇతనిపైన సుమారు 13 కేసులపైకి ఎర్రచందనం కేసులు తిరుపతి అర్బన్ పోలీస్ డిస్టిక్, చిత్తూరు జిల్లాలోను ప్లస్ మా దగ్గర కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రెడ్ శాండల్ కేసెస్ నమోదు చేయడానికి ముందుగానే ఇతనిపైన చైన్ స్నాచింగ్ వంటి థెఫ్ట్ కేసెస్ కూడా అతనిపై నమోదైంది. ఆల్రెడీ ఇతను ఒక 4-5 టైమ్స్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి విడుదలైన వ్యక్తి ఇతను. తదుపరి ఇతను రెడ్ శాండల్ స్మగ్లింగ్లో ఉన్న ఇన్వాల్వ్మెంటు, తర్వాత ఎవరెవరికి సంబంధాలు ఉన్నదని మేము విచారణ సాగిస్తాం. విచారణ పూర్తయిన తర్వాత అతన్ని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. తదుపరి వివరాలన్నీ తర్వాత మీకు తెలియజేస్తాం. అంటే ప్రధానంగా తన తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఒకసారి ఎర్రచందనం స్మగ్లింగ్లో పాల్గొన్నట్లుగా చెప్తున్నాడు అంటున్నారు. దాని గురించి ఎంతవరకు వివరాలు తెలిసి ఇంకా మిగతా వారికి ఎవరికి సత్సంబంధాలు? దాదాపు అతను చెప్పిన దాన్ని విచారిస్తాండి. అతను ఇంటర్మీడియట్ వరకు చదువుకొని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ డిపార్ట్మెంట్లో మేస్త్రికి పనిచేస్తున్నాడు. జనరల్గా మనం అనుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మెడికల్ స్కీమ్ ఉంటుంది, లేదు డిఫరెంట్ సోర్సెస్ ఉంటుంది. అంటే మదర్కి ఇల్లు హెల్త్ అనేసి రెడ్ శాండల్ స్మగ్లింగ్ చేసినట్లయితే శిక్షలు కఠినంగా ఉంటుంది. మినిమం ఒక 5 years వరకు ఇంప్రిజన్మెంట్ నుంచి 10 years వరకు కూడా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లికి అనారోగ్యమే అది ఒక కాజ్ అయితే అనుకుంటున్నాం. ఊరికే అంటే మనల్ని అటెన్షన్ డైవర్షన్ చేయడానికి చూపించిన కాజ్ మాత్రమే. అంతకుముందే అతనిపైన చైన్ స్నాచింగ్ కేసుతో అతను రిమాండ్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చాడు. తర్వాత ఈ ఈజీ ఎర్నింగ్ కోసం అనేసి రెడ్ శాండల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయింది. అది విచారణ సాగిస్తుంది. అన్ని వివరాలు మీకు తెలియజేస్తాం. అంటే ఇటీవల కర్నూలు జిల్లాలో కూడా ఈ టాలీవుడ్తో సంబంధం ఉన్న మహిళ అరెస్ట్ అయ్యి, హీరోయిన్ అరెస్ట్ అయ్యారు. తర్వాత ఇది ఇలాంటి సంఘటన వెలుగు చూడటం, ఈ బుల్లితెర అన్నట్లయితేనేమి సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఇంకా దీంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా దొరికారు? అంటే మేము వాళ్ళని అతన్ని విచారిస్తున్నామని ఇంకా వివరాలు పూర్తిగా తెలియజేసిన తర్వాత మేము అన్ని విషయాలు మేము కోర్టుకు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో ఉన్నటువంటి హరిబాబుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లుగా సిఐ మధు చెప్తున్నారు. ఇప్పటికే యొక్క బుల్లితెర వర్ధమాన నటులతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత ఫైనాన్స్ చేసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీని నేపథ్యంలోనే పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించి యొక్క టాలీవుడ్లో ఎవరైతే సత్సంబంధాలు ఉన్నాయో వారందరినీ కూడా అదుపులో తీసుకుని పూర్తి స్థాయి విచారణ చేపడతామంటూ టాస్క్ ఫోర్స్ సిఐ మధు చెప్తున్న పరిస్థితి.